వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. నేను రేవతి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామంలో శ్రీ దత్తాత్రేయ షిరిడి సాయిబాబా ఆలయ 18వ వార్షికోత్సవ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ కన్నూరి శ్రీశైలం మహాదేవ్ పాల్గొని షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరం శుభ సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా వారికి పంచామృతాలతో అభిషేకాల ఉత్సవం నిర్వహించామని తెలిపారు. అలాగే ఆలయంలో శ్రీ శివభగవాన్ రుద్రాభిషేకం చేశారు. ఇదే క్రమంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రముఖులకు సాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలే కాకుండా మండలంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वीडियो कर दी సేనా కావలసిన భక్తులు బాబా అనుగ్రహం పొందవలసిన వారు అభిషేకంలో పాల్గొనగలరు. ఈరోజు కొంచెం సమయం లేనందున వచ్చిపోయిన భక్తులకు మళ్ళీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం. షిరిడి సాయిబాబా సంస్థానం రామాయపల్లి గ్రామంలో బాబా మందిరం నిర్మించి 18 సంవత్సరాలు పూర్తి కావాల్సిన బాబా యొక్క అభిషేకాలతో బాబా కృప పొందగలరని రామయ్యపల్లి బాబా భక్తులందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం. రుద్రాభిషేకం, గణపతి అభిషేకం పూర్తయినవి. అభిషేకంలో పాల్గొనదలిసిన వారు వెంటనే బాబా యొక్క కృపను పొందగలరని తెలియజేస్తున్నాం. ఓం శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజపద బ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మా మిత్రులు అత్తమిత్రులు ఈ టెంపుల్లో నేను దుబాయ్ లో ఉండగా నిర్మించిన నా చిన్ననాటి స్నేహితుడు మాజీ సర్పంచ్ బుద్ధార్థి బుచ్చయ్య గారు ఇప్పుడే వచ్చారు. ఆయన కూడా స్వాగతం సుస్వాగతం. Thank you very much. Okay. అయ్యా మేము కూడా వెళ్ళాలి. మీరు ఉన్నారా పరిస్థితి మాట కాదు.
సన్మానం చేయాల్సిందిగా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. మా గురుగారు వేసేసి ఉన్నారు. గ్రంథులు నాకు 2006 నుండి గుడి అంటేనే తన అన్ని పనులు వదిలిపెట్టి వచ్చే మా నాన్నగారి ఆప్త మిత్రుడు, ఆప్త బంధువు దాటి మల్లయ్య గారు సిగరెట్ ఎంప్లాయీగా ఉండి కూడా బాబా యొక్క ఆశీస్సులతో అన్ని రకాలుగా నాకు తోడు నీడగా ఉండేవారు. వాళ్ళందరూ కలిసి మా గురువు గారికి సన్మానం చేయాల్సిందిగా